ఎంతమందికి మీలో ఉప్మా అంటే ఇష్టముండదు చెప్పండి? కానీ ఒక్కసారి ఈ వీడియో చూసి ఇలా నా స్టైల్‌లో ట్రై చేయండి. ఖచ్చితంగా ఉప్మాని ఇష్టపడతారు. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి లేట్ ఏమీ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక పాన్ తీసుకొని గోధుమ రవ్వని లైట్‌గా అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు అదే పాన్‌లో మనము 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసేసుకొని అందులో వేరుశెనగ గుళ్ళు మరియు పోపు దినుసులు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి ముక్కలు, కాస్తంత కరివేపాకు రెమ్మలు వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగానే అందులో కాస్తంత రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి ముక్కలు అలా వీడియోలో చూసినట్లుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్‌గా వచ్చేసాక మనము 1:30 కప్పుల రవ్వకి 3 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్‌ని మనము ఒక 5 నిమిషాలు మరిగిస్తే మంచిగా మరుగుతాయి. ఈ టైంలోనే మనము వేయించి పక్కన పెట్టేసుకున్న రవ్వని కలుపుతూ వేసేసుకోవాలి. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేస్తే ఆ పల్లీలు కూడా క్రిస్పీగా తగులుతాయి మీకు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడేముంది ఒకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రవ్వ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.